ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు అంతని ద్రాక్షగా మిగిలిపోతున్నాయి. ప్రభుత్వాలు మారినా తీరు మాత్రం మారడం లేదని ఆవేదన చెందుతున్నారు ఆర్టీసీ పదవి విరమణ ఉద్యోగస్తులు. నష్టాల వల్ల నిధులు లేవన్న కారణంతో తమకు అందాల్సిన గ్రాట్యుటీ నిలిచిపోవడంపై ఆందోళన చెందుతున్నారు. గతంలో పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు వీడ్కోలు క్రమంలోనే సత్కారాలు సమ్మానాలతో పాటు వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లలో కొన్నిటిని అదే రోజు చెల్లించి దర్జాగా సాగనంపేవారు. కానీ ఇప్పుడు ఆ ఆనవాయితీ కొనసాగడం లేదు. పూలమాలాలు బొకేలు ఇచ్చి వీడ్కోలు చెప్తున్నారు తప్ప పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలను పక్కన పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్. అయితే గతంలో పదవి విరమణ పొందిన కొద్ది రోజుల్లోనే గ్రాట్యుటీ మొత్తం చెల్లించే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ సంవత్సరం జనవరి వరకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించిన ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి బ్రేక్ పడింది. ఆ నెలలో రిటైర్ అయిన వారికి నెల ఆలస్యంగా చెల్లించారు. మార్చిలో రిటైర్ అయిన వారికి 3 రోజుల క్రితం చెల్లించారు. ఇక ఏప్రిల్ నుంచి పదవి విరమణ పొందుతున్న వారు ఎదురుచూపులు జాబితాలో ఉన్నారు. వీరికి ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం లేదు. ఆర్టీసీలో పదవి విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్గా వచ్చే వాటిల్లో ఇదే పెద్ద మొత్తం. దీన్ని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు. కానీ ఆ మొత్తం చేతి కండడంలో జరుగుతున్న జాప్యం ఆర్టీసీ కార్మికుల్లో గందరగోళానికి కారణమవుతుంది. డ్రైవర్, కండక్టర్ లాంటి వారికి దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ మొత్తం అందాల్సి ఉంటుంది. అయితే ఈడీ లాంటి పెద్ద పోస్టులని అధికారులకు 60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులుగా ఉండి రిటైర్ అయినప్పుడు ఇప్పుడు ప్రత్యామ్నాయ నిధి లేక ఈ మొత్తం పైనే ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 500 కుటుంబాలు ఇప్పుడు ఆ మొత్తం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఆర్టీసీలో 2013 వేతన సవరణను 2015లో అమలు చేశారు. 2 ఏళ్ల బకాయిల్లో 50% మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. సర్వీస్ ఉద్యోగులకు పెండింగ్లో పెట్టి రిటైర్ అయిన వారికి వెంటనే చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జనవరి నుంచి రిటైర్ అయిన వారికి కూడా చెల్లించడం నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో అందరు ఉద్యోగులకు బాండ్ బకాయిలు చెల్లించినట్లు 3 నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ కొన్ని నిధులే విడుదల కావడంతో ఇటీవల కేవలం డ్రైవర్లకు చెల్లించి వదిలేశారు. జనవరి నుంచి రిటైర్ ఉద్యోగస్తులకు చెల్లింపులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు 1.5 లక్షల వరకు అందాల్సి ఉంది. దాదాపు 1500 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.